ఈరోజు ప్రభాతవాడ లేచి దినపత్రికను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన తర్వాత ఈ వీడియో చేయాలని నిర్ణయం తీసుకున్నాను. తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన చిలుకూరి బాలాజీ దేవాలయము. ఈ దేవాలయంతో నాకు సుమారుగా 1980వ సంవత్సరం నుంచి అనుబంధం ఉన్నది. ఆ దేవాలయ అభివృద్ధి కోసం దాని వ్యవస్థాపకులైన సౌందరరాజన్ గారు కానీ, వారి పుత్రుడైన రంగరాజన్ గారు కానీ ఏ రకంగా కష్ట నష్టాలను ఓర్చి దాని అభివృద్ధి కోసం కారకులయ్యారో ఆ దేవాలయం గురించి తెలిసిన వారికి తెలుస్తుంది. అటువంటి రంగరాజన్ గారు మీరు అనుకున్నట్లుగా అతను ఏదో గుడి మీదే బతుకుతున్నాడు అని అపోహతో ఉండి ఉంటారేమో. కాదు, ఈ రంగరాజన్ గారు కూడా వారు నన్ను గుర్తుపట్టకపోవచ్చు. వారు బాగా చదువుకున్న వ్యక్తి, మంచి ఉద్యోగం చేస్తున్న వ్యక్తి, కార్లలో ఫ్యాషన్గా తిరగగలిగిన వ్యక్తి. కానీ అటువంటి రంగరాజన్ గారు వారి తండ్రి గారి అడుగుజాడల్లో నడిచి గుడిని అభివృద్ధి కోసం అనునిత్యం అతను కష్టపడుతూ ఉంటాడు. అది వాస్తవం. అటువంటి రంగరాజన్ గారు చేసిన తప్పేమిటి? ఆ బాలాజీ దేవాలయానికి ప్రధాన పూజారిగా ఉండటమా? ఆ బాలాజీ దేవాలయం ఎండోమెంట్స్లో లేదు కదా, మరి ఏమిటి వీరికి వచ్చిన ఇబ్బంది అని గమనిస్తే మనము దీనిని ఏదో రంగరాజన్ గారి మీద దాడి అన్నట్టుగా తీసివేయటానికి వీలు లేదు. కారణము, వారిని దాడి చేసిన వారు వచ్చిన సమయము సందర్భము ఎట్లా ఉన్నదంటే, రంగరాజన్ గారు మహాకుంభమేళకు వెళ్ళి అర్ధరాత్రి పూట వచ్చి వారు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ విశ్రాంతి తీసుకుంటున్న సందర్భంలో ఒక 20 మంది 20 పైనే ఉండి ఉండొచ్చేనేమో ఒక ముష్కర గ్రూపు నల్లటి బట్టలు ధరించారు, మెళ్ళో మటుకు కాషాయం వేసుకున్నారు. అంటే వారు చెప్పటానికి మేము హిందువులము అని వారికి వారు అనుకుంటున్నారు. అలా వచ్చిన వారు మొట్టమొదటిసారి వారి అన్నయ్య గారిని కలిసి చాలా వినయ విధేయతలు ప్రదర్శించి సౌందరరాజన్ గారి పుత్రుడైన రంగరాజన్ గారిని కలవాలని చెప్పి వారి అన్నగారికి చెప్పడం జరిగింది. వారి యొక్క నడవడిక చూసి పాపం వీరు కూడా వారు చాలా మంచివారు లాగానే కనపడుతున్నాడు ఉద్దేశంతో వారికి సౌందరరాజన్ గారి కొడుకైన రంగరాజన్ గారి ఇంటికి పంపించడం జరుగుతుంది. అప్పుడు సమయం కూడా ఎవరూ లేచి కూడా లేరు, వారు నిద్రపోతూ ఉంటారు అలసిపోయి. ఒక్కసారిగా వీరి ఇంట్లోకి వెళ్ళారు. వెళ్ళి వారికి వారు రామరాజ్య స్థాపనకి మాది ఒక సంఘం, మేము భారతదేశంలో రామరాజ్యం స్థాపించడానికి నడుం కట్టుకున్న వాళ్ళం, దానికి మీరు చేయవలసిన సహాయం చేయండి అని వారి డిమాండ్. మొట్టమొదటిసారి వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి అనే ఉద్దేశంతో వచ్చిన వారే. వచ్చి వారు వీరిని ఈ రామరాజ్య స్థాపన గురించి మీరేం చేస్తున్నారు, మీరు చేయాల్సిన పనులు చేయకుండా మీరేదో న్యాయస్థానాలకు వెళ్ళి పిటిషన్లు వేస్తున్నారు, ఆ పిటిషన్ల ద్వారా ఏమీ జరగదు, మనం అందుకనే ఒక సైన్యంగా ఏర్పడి మనమంతా రామరాజ్యాన్ని స్థాపించాలి, కౌసల రాజ్యం అంటాడు. కౌసల రాజ్యం అనేది త్రేతాయుగం, దాని వంశస్థులం అంటాడు. ఏవో చాలా చెప్పాడు అతను. అది అతన్ని భయపెడుతున్న రీతిలో చేతులు చూపించుకుంటూ వారే 2 వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది. ఒక వీడియోలో మన రంగరాజన్ గారు కొంచెం గట్టిగానే ప్రతిఘటించారు, కానీ రెండో వీడియోలో వారి చేతులు కట్టుకుని చాలా భయంగా కూర్చుంటం జరిగింది. ఈ మధ్యకాలంలో ఏం జరిగింది, ఆ ముష్కరులు రంగరాజన్ గారిని కొట్టారు. ఈ విషయము సౌందరరాజన్ గారు ఇచ్చిన పోలీస్ కంప్లైంట్ ద్వారా మనకి పూర్తిగా అవగతమవుతోంది. అసలు వాళ్ళెవరు కొట్టడానికి? నిజంగా రామరాజ్య స్థాపన చేసే వాళ్ళైతే అర్ధరాత్రి పూట వస్తారు, దొంగల్లాగా. అర్ధరాత్రి పూట వచ్చేవాళ్ళు దొంగలు, రాక్షసులు, మోసగాళ్ళు, సంఘ చీడపురుగులు. వాళ్ళు ఆ సమయంలో వచ్చారంటే ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు. నేను అనుకునేది ఏమిటంటే,
ఈ రకంగా వాళ్ళు రావటానికి కారణం ఏమిటి? పూర్తిగా వారు ఎండోమెంట్స్ పరిధిలో లేని దేవాలయాల మీద ఈ మధ్యకాలంలో ఈ రకమైన దాడులు జరుగుతున్నాయి. దానికి కారణాలు కూడా ఈ మధ్యకాలం అక్కడ జరిగిన కొన్ని చిన్న చిన్న సంఘటనలు, అనుకుంటే చిన్నవి లేకపోతే పెద్దవి. అవి ఆ ప్రాంతంలో అన్యమతస్థులకు సంబంధించిన కొన్ని కట్టడాలు జరగటం, దాన్ని వీరు ఎదుర్కొనటము, తర్వాత అక్కడ ప్రభుత్వం వారి చొరవతోటి అక్కడ ఆగిపోవటం జరిగాయి. అప్పటి నుంచి ఈ చిలుకూరి బాలాజీ దేవాలయం మీద ఏ రకంగా అయినా మనము ప్రతిఘటించాలి అని ఉద్దేశంతో మన హిందువుల్లోనే ఉన్న కొంతమంది దౌర్భాగ్యులు ఎవరైతే అర్ధరాత్రి వచ్చి అల్లరి చేశారో అటువంటి దౌర్భాగ్యులకి డబ్బు ఇచ్చి వాళ్ళని కొనుక్కుని ఈ రకమైన దండయాత్రలు చేయిస్తున్నారు. ఇప్పుడు కనుక ఈ రంగరాజన్ గారిని కనుక వెళ్ళగొడితే అక్కడ మరొక పూజారి రాడు, అలా భయంతో అక్కడ ఎవరు పనిచేయడానికి రారు, ఆ దేవాలయం కొన్న ఆస్తులు పోతాయి. శిథిలావస్థలో ఉన్న దేవాలయాలకు ఎవరైతే రంగరాజన్ గారు కోర్టు పిటిషన్ వేశారో దాని గురించి న్యాయస్థానంలో వాదించడానికి మనుషులు ఉండరు. ఈ రకంగా న్యాయ వ్యవస్థని కూడా భ్రష్టు పట్టించాలి, న్యాయానికి మనం వెళ్లకుండా చేసి భయకపితుల్ని చేసి ఆ భూముల్ని ఆక్రమించాలనే ఉద్దేశంతో జరుగుతున్నది కుట్రగా భావించాలి. ఇది హిందువులని కళ్ళు పడవడానికి హిందువులనే ఉపయోగిస్తున్న ఇతరులు దీనిలో పూర్తిగా లీనమై ఉన్నారు. ఇది మనం గమనించటం లేదు. నిన్న మొన్న చూస్తే రంగరాజన్ గారు గోల్కొండ కోటలో రామదాసు గారి జైలు గురించి మాట్లాడుతూ చాలా గొప్పగా చెప్పారు. ఆ జైల్లో రామదాసు గారు 12 సంవత్సరాలు ఉన్నారు. మీరందరూ గోల్కొండకు వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు ఆ బందీఖానాలో ఒక్కసారి రామదాసు గారిని స్మరించుకుని వారు రచించిన ఏదైనా ఒక కృతిని ఒక్కసారి ఆలాపనం చేయండి అన్నారంటే మనం ఆ విషయాన్ని చాలా గొప్పగా చెప్పుకోవాలి. వారికి శ్రీరామచంద్రుడి మీద అంత ప్రేమ లేకపోతే వారు ఆ మాట చెప్పరు. అతనేదో బ్రతుకు తెరువు కోసం అతను చేస్తున్న అర్చకత్వం కాదు. అతను చేయాల్సిన ప్రయత్నము, అతని ద్వారా జరిగే ప్రయత్నము, హిందూ ధర్మానికి చేయాల్సిన ప్రయత్నం కానీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చేయాల్సిన సహాయం కానీ వారి వైపు నుంచి పూర్తిగా ఉంది. రంగరాజన్ గారికి మంచి ఉద్యోగం ఉన్నది, అది వదులుకోవాల్సిన అవసరం లేదు. కానీ వారు మన సమాజ శ్రేయస్సు కోసం వారు వచ్చారు. అది కూడా గమనించండి. అటువంటి రంగరాజన్ గారికి పరాభవం జరిగితే ఈ బాలాజీ టెంపుల్కి కొన్ని వేల మంది వస్తూ ఉంటారు ప్రతిరోజు. వారందరూ ఒక్కసారి మూకంబడిగా వారికి సపోర్టు చేసి మనము రంగరాజన్ గారికి జరిగిన ఈ పరాభవానికి ఎదురు నిలిచి ఆ ముష్కరులను ఎవరైతే కొంతమందిని వీరు గుర్తించి మేము అదుపులో తీసుకున్నామని చెప్పడం జరిగింది, నిజమో అబద్ధమో తెలియదు, వారందరినీ గుడి ప్రాంగణం ముందు ఒక్కసారి నిలబెట్టండి, తెలియాలి నిజమైన రామరాజ్యం చేస్తున్నారా, ఉన్న రాజ్యాన్ని నాశనం చేస్తున్నారా. వారిని ప్రజలకు వదలండి. వారు బూట్లు ధరించి ఒక సద్బ్రాహ్మణుడి ఇంటి లోపలికి వెళ్ళి భార్యాపిల్లల ఎదురుగా ఆ మహాత్ముని కొట్టడము ఎంత దుర్మార్గం అండి. అడిగేవాడు లేరని, ఎందుకంటే బ్రాహ్మణ సమాజ వర్గం చాలా బలహీనంగా ఉందని మీరు భావిస్తున్నారు. ఒక్కసారి బ్రాహ్మణులందరూ ఎదురు కనుక తిరిగితే ఎవరైతే రౌడీ ముష్కరులు ఉన్నారో వారి భర్తం కూడా పట్టగలరు. మీరు బ్రాహ్మణులు గౌరవించినంత కాలమే హిందూ సమాజం కూడా ఉంటుంది. ఇది నేను వాస్తవంగా చెప్తున్నాను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. కాబట్టి మనమందరము ఒక్కసారి మన రంగరాజన్ గారికి సపోర్ట్గా నిలిచి ఈ ఖండనని మనం ఆ ముష్కరులను చేసిన పనిని ఖండించాలని మనస్ఫూర్తిగా నేను భావిస్తున్నాను. ఇంతకుముందు జరిగిన ఈ చిన్న చిన్న తప్పులు ఏమన్నా ఉంటే కూడా అక్కడ మనం సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది. దీన్ని అందరూ గమనించండి. ఈ వార్త తెలిసిన మరుక్షణం నా ఈ బాధని ఎవరితో పంచుకోవాలో తెలియక మీతో పంచుకుంటున్నాను. అయితే ఇది నా వ్యక్తిగత ఆక్రందనగానే మిగిలిపోతుంది. సమాజం మొత్తం దీని గురించి మాట్లాడుకోవాలి. ఇటువంటి సంఘటన పునరావృతం కాకూడదు. ఒకవేళ జరిగినా సమాజం మొత్తం తిరగబడతారు అని
వారికి తెలియాలి. మన ధర్మం మనం రక్షించుకోవాలి. మీరు కూడా ఇటువంటి సంఘటనల మీద ప్రజలలో చర్చించాలి, 10 మందిలో మాట్లాడాలి, జంకకూడదు. మీ అభిప్రాయాలు ఈ విషయంలో ఏమైనా ఉంటే నిష్పక్షపాతంగా కామెంట్స్లో తెలుపగలరు.